ఏమనుకుంటున్నారు మావ నా గురించి? ఏమనుకుంటున్నారు? డబ్బులు వాళ్ళు లవ్ చేయకూడదా? సంపాదించేవాళ్ళు మాత్రం లవ్ చేయాలా? కస్టమర్ రా. సారీ సార్. కస్టమర్ అని ముందే చెప్పొచ్చు. ముందు బ్యాగ్ ఏంటి ఇది? సార్ నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ప్లీజ్ సార్ ప్లీజ్. ఓకే సార్ జుట్టు సార్ సింగిల్ సైడ్ కుక్కర్ కూడా తినాలి మా డబ్బులు. నేను సంపాదించలేనా? నేను ఎంతమందికి ఫారెన్ లో ఉద్యోగాలు ఇప్పించానో తెలుసా? అందరూ సింగపూర్, మలేషియా, దుబాయ్ అని సెటిల్ అయిపోయారు. డైలీ ఫోన్ చేస్తారు, అన్నా రండన్నా, అన్నా రండన్నా అని. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు చెప్పరా? ఇది నా భూమిరా, నా భూమి. భూమి కాదురా, ఆయన భూమి. కానీ గడ్డి లేదు. సారీ సార్, ఫ్లో వచ్చేసింది. అరే నువ్వు కూర్చో. చిట్టిబాబు నోరు ఎక్కువ అవుతుంది. ఎవరతను? నీ ఫ్రెండా? అవును సార్, క్లోజ్ ఫ్రెండ్. కొంచెం ఎమోషనల్ గా ఉన్నాడు. తప్పుగా నేను పిల్లల్ని చూడడానికి వెళ్ళాలి. మామా, నా చెల్లెలు పెళ్లి ఇంకో 6 నెలల్లో నేను జరిపించి చూపిస్తాను. పంతులు గారి బదులు నువ్వే మంత్రాలు చదువుతావా? పోరాని. ఎంత ఖర్చు అవుద్ది? 3 లక్షలు, 5 లక్షలు? నేను సంపాదిస్తాను రా, సంపాదించి చూపిస్తాను రా. పోరాని. ఏమేం చెట్టు బాబు? సారీ సార్, ఇంతమంది కాంపౌండర్ సార్, కష్టపడి కుట్లేస్తాను సార్. సార్ ఎంతో మంది వేశాను సార్. కాకినాడ కాకపోతే రాజమండ్రి అమ్మాయిని చూసుకోవచ్చు సార్. సార్ సార్ జుట్టే లేకపోయినా వారానికి ఒకసారి వచ్చే కస్టమర్ రా. వాడిని కూడా సర్వీసు. అరే లోపల ఏం చేస్తున్నావురా? అసలే కత్తులు, చాకులు, కత్తెరలు ఉంటాయి. అరే బయటికి రారా, బయట కత్తులు వేసేసారు. లోపలికి వెళ్ళి అన్ని మూసేసుకున్నాడు. కొంపదీసి ఆత్మహత్యా ప్రయత్నం. నాలో నిద్రపోతున్న సింహాన్ని అనవసరంగా లేపారు. అశోక్, ఈ రోజు నీ క్యాలెండర్ లో రాసి పెట్టుకో. నిన్ను నడి రోడ్డుకి తీసుకోరాకపోతే నా పేరు నరసింహ కాదురా. నా కార్ ఎక్కడ? నా ఫ్యాక్టరీ ఎక్కడ? నా డ్రైవర్ చిట్టిబాబు ఎక్కడ? ఒకే పాటలో గొప్పోడు అయిపోవడానికి నరసింహలో రజనీకాంత్వా లేక సింహాద్రిలో ఎన్టీఆర్ వా? రే రోల్ మోడల్ గా నన్ను తీసుకో. ఒక్కో మెట్టు ఎదగడానికి ట్రై చెయ్యి. మావా, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావడాలు మనకు నచ్చు. ఒకే రోజులో టాప్కి వెళ్ళిపోవాలి. ఒకేసారి టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, ఈ టాప్ సరిపోతుందా? నువ్వేం చేయాలంటే డైలీ ఇలా పైకెక్కేసి ఆ టాప్కి వెళ్ళి రీడింగ్ నోట్ చేసుకోవాలి. అది నీ పని. చెయ్యవు. ఆశపడ్డట్టే ఒకే రోజులో టాప్ పొజిషన్కి వెళ్ళావు. ఎక్కే అన్న చిన్నపిల్లాడు, జాగ్రత్తగా చూసుకో. చిట్టిబాబు ఒకే రోజుతో టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, అదేంటి మధ్యలో పారిపోయొచ్చా? సెట్ అవ్వదు మామా. ముందా కూలింగ్ గ్లాసులు తీసేయి. చూడలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు సెట్ అవ్వలేదు? మామా, నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి ఉందిరా. ఆ హైట్ నుంచి కింద పడి చెయ్యకాలు వెరకొట్టుకుంటే ఎవరు సమాధానం చెప్పేది? నువ్వు చెప్తావా? వేలు చూపిస్తే కత్తిరిచ్చేస్తాను నిన్నసలు. నీ ఫిగర్ ఏంటి పొగరా నాకు? నీ లవర్. రే మామా, చెప్పనే లేదు. నువ్వెప్పటి నుంచి లేడీస్ హెయిర్ కటింగ్ మొదలెట్టావు? సరే మీరు మాట్లాడుతుండండి. కూర్చోరా. నీ కొట్టేగా, కూర్చో. ఓహో, నా కొట్టని గుర్తుందా? థ్యాంక్స్. ఓనరు నువ్వు, నేను జనానికి అర్థం కావట్లేదు. సారీ భాస్కర్, జరిగిందంతా నాకు ఇప్పుడే తెలిసింది. అన్నిటికీ నేనే కదా కారణం. నన్ను క్షమించవా భాస్కర్? ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు మారాలనే కదా అక్క అలా చెప్పింది. దానికి వేరే ఇంటెన్షన్స్ ఏ? ఓ, అంటే ఇంతకు ముందు నేను ఎందుకు పనికిరాని వాడిని, ఎదవని, బేవర్స్ని, అంతేగా? నిజమే. మరి వోడాఫోన్ కంపెనీ ఓనర్ వా నువ్వు? చిట్టి బాబు, సరే చూడు భాస్కర్, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పేది ఒకసారి. నువ్వేమీ చెప్పక్కర్లేదు. అక్క చెల్లెలు కలిసి ప్లాన్ చేసిన ఇంట్లోంచి గెంటించి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారా? నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళ అక్క ఒక లేడీస్ తో అలా మాట్లాడి ఉండకూడదు. ఏం మాట్లాడాను రా? ఏం మాట్లాడాను? ఆ రోజు కాలేజ్కి వెళ్ళి మాట్లాడానుగా. నచ్చానో లేదో చెప్పొచ్చుగా. అది మనసు మా అక్కతో మాట్లాడు. ఊరికేమని డ్రామాలు రా, అనవసరమైన టెన్షన్. ఎందుకు టెన్షన్? నీకెందుకు రా ఆవేశం? ఇది నా మ్యాటర్ రా. కూల్. ప్రేమిస్తుందో ప్రేమించట్లేదో ఇప్పుడు చెప్పను రా. ఏంటి ఇప్పుడు చెప్పను? నువ్వు ట్యూబ్ లైట్ రా. ప్రేమ లేకైనా ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నానా? సరే, ఇప్పుడు నేను అసలు ఏ పని పాట లేకుండా, రూపాయి కూడా సంపాదించకుండా బేవర్స్ గా గాలి తిరుగుతున్నానే అనుకో. ఆల్రెడీ బేవర్స్వేగా. సారీ, కంటిన్యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎందుకు భాస్కర్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సంపాదించాలి. అప్పుడే కదా మన పెళ్లి గురించి మా ఇంట్లో మాట్లాడొచ్చు. ఓ మావా, ఉద్యోగానికి వెళ్ళాలంట, సంపాదించాలంట, ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఆ తర్వాత ఈ అనీకిలించుకుంటూ వచ్చేస్తారంట.
నేను చెప్పలా ఇదంతా ఒకటి డ్రామారా పొమ్మని చెప్పు ఎద్దవ్వ గోల. నీకు హెల్ప్ చేయాలని ఎంత దూరం వచ్చాను చూడు, నన్ను అనాలి. సిస్టర్ సిస్టర్ తండ్రిగా సిస్టర్ ఒక్క నిమిషం, మీరు నా మాట వింటారుగా? వినను. ఈ బ్రదర్ అంటే వాల్యూయే లేదా? పోవే. భయంకరమైన టెన్షన్ గా ఉందిరా. తారా ఒక బీరేద్దాం. ఎస్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదురా. నువ్వు నా ఫ్రెండ్ విరా. చూడు మామా, ఉద్యోగం ఇప్పించావు, ఇప్పించాను. నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి ఉంది, నేను ఆ ఉద్యోగం చేయలేనన్నా ఓకే. ఆ అమ్మాయే వెతుక్కుంటూ షాప్కి వస్తే మొహం మీద తిట్టి బయటికి పంపించేశావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? హైట్ ఎక్కువ మావా, అంత హైట్ లో పని చేయలేము. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని తీసుకుని హనీమూన్కి ఎక్కడికి వెళ్తా? మావా ఊటీ కొడైకెనాల్. ఆ పనికి మాత్రం బాగా హైట్ ఉన్న ప్లేస్ లోకి తీసుకెళ్తావు. చండాలంగా మాట్లాడకురా, ఇంకేదైనా పని ఇప్పించు చేస్తాను. మామా, హైదరాబాద్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హైదరాబాద్ వద్దు మావా, అక్కడ ఎండలు ఎక్కువ అంట. ఎలా ఉంటున్నారు జనాలు అక్కడ, నా వల్ల కాదు. అవును, అక్కడ కొంచెం ఎండలు ఎక్కువే. భీమవరం కెమికల్ ఫ్యాక్టరీ. స్కిన్ అలర్జీ మావా, 3 తరాలు ఉంటుందంట, పేపర్లో చదివాను. మనం చేసిన తప్పుకు మన పిల్లలు అనుభవించడం న్యాయమేనా చెప్పు? అది కరెక్ట్. వద్దురా. వేరే ఏరా, మార్కెటింగ్ పని చేస్తావా? కుక్క బతుకురా. ఇలాంటి బతుకు బతికే కన్నా కుక్క బతుకు బెటర్. సరే, డ్రైవింగ్? ప్రాణానికి గ్యారంటీ లేదు. మరి కండక్టర్? చిల్లర బతుకురా. కొన్ని సర్వెంట్, ప్యూను వగైరా? మావా నాకంటూ ఒక రేంజ్ ఉందిరా. ఓ, మరి నీ రేంజ్ కి తగ్గట్టుగా నువ్వు సినిమాల్లో హీరో అయిపోతావా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్, మహేష్. అబ్బో హెవీ కాంపిటీషన్ రా. వాళ్ళల్లో కదా కాంపిటీషన్, మధ్యలో వీడికేంటి ప్రాబ్లం? ఈ పాలిటిక్స్? అయ్యో కుళ్ళు మావా. రేయ్, పోనీ నాలాగా సెలూన్ కొట్టు పెట్టుకుంటావా? మావా నీ పని చెడగొట్టే పని ఎందుకు చేస్తాను రా? ఇప్పుడు మాత్రం నువ్వు చేసే ఘనకార్యం ఏంట్రా? చెది రేయ్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, ఎవరెంత చెప్పినా నువ్వు మాత్రం బాగుపడవు అంతే, బాగుపడవు. రేయ్ పోరా పో. ఇంకో 6 నెలల్లో నేనే అంబానీ రా. 6 నెలల్లో అంబానీ అవ్వడం ఎలా? ఈ స్కీమ్ ఏదో బాగుందే. అంబానీ అవనిచ్చేలా లేరే. హలో, గుడ్ మార్నింగ్ సార్, ఐఓబి రాజమండ్రి బ్రాంచ్ నుంచి సంజయ్ మాట్లాడుతున్నాను సార్. సంజానా? ఏ సంజ? అదే సార్, మీరు భాస్కర్ అనే పేరు మీద బిగ్ సి మొబైల్ షోరూమ్ లో ఒక మొబైల్ కొన్నారు, గుర్తుందా సార్? బాగా గుర్తుంది, నా లవర్ కోసం కొన్నాను. అయితే ఏంటి? కంగ్రాచులేషన్ సార్, ఫెస్టివల్ ఆఫర్ లో మీకు ఒక లోన్ శాంక్షన్ అయింది. లోనా? నాకా? అవును సార్, మీరే కదా భాస్కర్ అంటే. పేరు కరెక్ట్ గానే చెప్తుందా? నేను ఇంతవరకు ఎవరి దగ్గర పైసా కూడా తీసుకోలేదు. ఏదో ముచ్చట పడుతున్నారు. ఏ మాత్రం ఇస్తారేంటి? మీరు ఎంతైనా తీసుకోవచ్చు సార్. ఎంత కావాలన్నా తీసుకోవచ్చా? ఏంటండి మీరు అనేది? అవును సార్. ఆ తర్వాత మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వు, లైసెన్స్ ఇవ్వని టార్చర్ బెటర్గా. అలాంటిదేం ఉండదు సార్, మీరు వెంటనే బ్యాంక్ వచ్చారంటే 5 నిమిషాల్లో ఫుల్ క్యాష్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. 5 నిమిషాల్లో క్యాషా? సంజయ్ గారు ఎక్కడ? మేడం లోపల ఉన్నారు. ఓకే. హై, వెంటనే వచ్చేసా? నువ్వా? సంజయ్ని మీట్ అవ్వాలా? అనవసరంగా బిల్డప్లు ఇచ్చాం. ఇందాక ఫోన్లో ఏమన్నావు నువ్వు? నేను నుంచోమంటే నుంచుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, చాలా మంచి అమ్మాయి. నన్ను ప్లాన్ చేసి ఇరికిస్తున్నారు. బాబు వీడు ఉన్నాడా? వీడు అడిగి చంపుతాడే. లేదు సార్, నేను నీకోసమే వెయిట్ చేస్తాను. రావయ్యా. నాకు ముఖ్యమైన భాస్కర్, నీ గురించి పూర్తి వివరాలు మా అమ్మాయి నాతో చెప్పింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇలాంటప్పుడు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నీకేమైనా డబ్బు దశకం కావాలంటే నేనున్నా, నన్ను అడగచ్చు కదా. మా అమ్మాయి ద్వారా అడిగించడం ఎందుకు? సార్ నేను ఎప్పుడు అడిగాను? సరే బాబు, మరి నీకు లోన్ ఎంత కావాలి? అదేనయ్యా, నీకు లోన్ అమౌంట్ ఎంత కావాలి అని. మీ బ్యాంక్ ఎంత ఇవ్వగలదు ఇప్పించండి సార్. సరే గాని అసలు నువ్వు ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు ఏమిటి? మీరిచ్చే అమౌంట్ని బట్టి వ్యాపారం చేస్తాను సార్. సరే, కొలేటరల్ లేదేనా? తిట్టారా? తిట్టడం కాదయ్యా, నీ దగ్గర ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడుగుతున్నాను. అలాంటివేమీ లేవు సార్, ఇక మీదే కష్టపడి సంపాదించాలి. దరిద్రం వదిలింది. సరే, డిగ్రీ చదివి వెలగబెట్టావుగా, సర్టిఫికేట్ అనే ఉందా? డిగ్రీ నీ కూతురు రాయనిస్తేగా పాస్ అవడానికి. ట్రాయల్లో ఉన్నాయి కూడా వదలలేదు. ఇంటర్ సర్టిఫికేట్ ఉంది సార్. ఏమిటమ్మా చంద్రిక, నీ కాలేజీ టైం అవుతుంది కానీ
నువ్వు బయలుదేరు. నాన్న భాస్కర్ కి లోన్. అయ్యగారిని నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్, యూ డోంట్ వరీ. నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. సరే సార్, నేను బయలుదేరుతాను. భాస్కరు, దానికంటే ఉద్యోగం ఉంది, వెడుతోంది. నీకేం పని ఉంది? కూర్చో 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 బాబు. లోన్ ఎంత కావాలి అని అడిగితే తెలియదు. ఏం వ్యాపారం చేయబోతున్నావు అని అడిగితే అది తెలియదు. పోనీ చదివి ఏమైనా వెలగబడి డిగ్రీ సంపాదించావా అంటే అది లేదు. మీలాంటి వాళ్ళు బ్యాంకు మెట్టెక్కొచ్చి మరీ లోన్ ఎలా అడుగుతారే నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో 10 నిమిషాలు వేస్ట్ చేసి ఆ గురించి తిట్టవయ్యా, తిట్టు. ఏం ఆగిపోయావు? నాలుగు చివరి దాకా వచ్చింది కదా, పూర్తిగా తిట్టేసి కోపం తీర్చేసుకో. నేనేం భస్మైపోను. ఇక అది కూడా పట్టుకుపో. ఎంగ మెతుకు లేదు కానీ మేసాలే చంపేగను.